హైదరాబాద్ లో వర్షం వచ్చిందంటే చాలు ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి. కొన్ని సందర్భాల్లో సిటిజన్స్ ప్రాణాలు కోల్పోతూ ఉండగా మరికొన్నిసార్లు ఆస్తి నష్టం జరుగుతోంది. ఓపెన్ మ్యాన్ హోల్స్, భద్రత లేని నాలాలు నగరవాసులని మింగేస్తున్నాయి. భాగ్యనగరం చినుకు పడితే చిత్తడిగా మారుతుంది. కొంచెం గట్టి వర్షం పడితే రోడ్లన్నీ నీటితో నిండిపోతాయి. గంటల తరబడి రోడ్లపై ట్రాఫిక్ జామ్ లో వాహనదారులు ఇరుక్కుపోయి నరకం చూస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటారు. రాజధాని నగరంలోని అనేక ప్రాంతాలు చెరువులని తలపిస్తాయి. రహదారులు నాలాలుగా మారిపోతాయి. నాలాలు రోడ్డు ఏకమవుతాయి. ఏది రోడ్డో ఏది నాలానో కూడా గుర్తించడం చాలా కష్టం. బల్దియాలో 2 సెంటీమీటర్ల వర్షం పడితేనే జనజీవనం స్తంభించిపోతుంది. రోడ్లన్నీ నీటితో నిండిపోయి ప్రమాదాలకు కారణమవుతాయి. రహదారులపై మ్యాన్ హోల్ ఎక్కడుంటుందో తెలియదు. అది ఎప్పుడు ఎవరిని మింగుతుందో తెలియదు. ఏ కాలనీ ఎప్పుడు జలమయం అవుతుందో, ఏ ఇంట్లోకి వర్షపు నీరు వస్తుందో కూడా తెలియట్లేదు. భారీ వర్షం వచ్చిన ప్రతిసారి నగరంలో ఏదో ఒక చోట ఎవరో ఒకరు మృత్యువుడికి చేరుతున్నారు. కొన్నేళ్లుగా నాలాలు మ్యాన్ హోల్ సిటిజన్స్ ని మింగేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం చిలకలగూడ దగ్గర నిండు గర్భిణి నాలాలో పడి చనిపోయింది. 3-4 ఏళ్ల క్రితం మల్కాజ్గిరి ప్రాంతంలో ఓ చిన్నారి నాలాలో కొట్టుకుపోయింది. చిన్నారి 100 ఏళ్ల భవిష్యత్తుని నాలాలు మింగేశాయి. సరూర్ నగర్ దగ్గర ఓ వ్యక్తి నాలాలో కొట్టుకుపోయి చనిపోయాడు. హిమాయత్ నగర్ లో మ్యాన్ హోల్లో పడి ఓ వ్యక్తి ప్రాణాలు విడిచారు. సికింద్రాబాద్ కలాసిగూడ దగ్గర చిన్నారి నాలాలో పడి చనిపోయింది. 2-3 వారాల క్రితం కురిసిన వర్షాలతో బేగంపేట్ ఓల్డ్ కస్టమ్స్ బస్తీ దగ్గర నాలా ఇద్దరిని మింగేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఘటనలు కోకొల్లలు. కారణం ఏదైనప్పటికీ సిటిజన్స్ ప్రాణాలని నాలాలు మ్యాన్ హోల్స్ మింగేస్తున్నాయి. ఈ ఏడాది వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే వాటర్ బోర్డు అధికారులకు, బల్దియా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే మాత్రం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సర్వీస్ నుంచి కూడా రిమూవ్ చేస్తామని మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారుల్ని హెచ్చరించింది. దాంతో వాటర్ బోర్డు మ్యాన్ హోల్స్ భద్రతపై, వర్షం నాలాలపై జీహెచ్ఎంసీ సంస్థలు ఫోకస్ చేశాయి. అయితే నగరంలో వర్షం నీటి నాలాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. అడపాదడపా వర్షాలు వస్తున్న నేపథ్యంలో వేగంగా పనులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షాలు ప్రారంభమవుతున్నాయి. అప్పటి వరకు నాలాలకు ఫెన్సింగ్ పనులు, పాడైన మ్యాన్ హోల్స్ రిపేర్లు కంప్లీట్ అయితే ప్రమాదాలకు తావుండదు. లేకుండా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా పరిస్థితి తయారవుతుంది.